బ్రేకింగ్ న్యూస్ నిజామాబాద్ లో కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు ఎన్కౌంటర్ లో మృతి చెందారు. కానిస్టేబుల్ ను హత్య చేసిన తర్వాత ఊహించిన విధంగా పోలీసులకు చిక్కిన రియాజ్ కు గాయాలు కావడంతో నిన్న హాస్పిటల్ కు తరలించారు. అక్కడి నుంచి ఇవాళ మళ్లీ పారిపోయే ప్రయత్నం చేశాడు రియాజ్. సెక్యూరిటీగా ఉన్న కానిస్టేబుల్ దగ్గర నుంచి ఆయుధం లాక్కొనేందుకు కూడా ప్రయత్నించాడు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. స్పాట్ లో క్రిమినల్ రియాజ్ మృతి చెందాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపడంతో రియాజ్ కథ ముగిసింది. నిజామాబాద్ సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను కిరాతకంగా చంపిన నిందితుడు రియాజ్ పోలీసుల కాల్పుల్లో మృతి చెందాడు. ఈ నేపథ్యంలో అసలు ఈ మొత్తం ఘటనలో ఏం జరిగింది అన్నది ఓసారి గమనిస్తే ఈ నెల 17న తనను పట్టుకునేందుకు వచ్చిన కానిస్టేబుల్ పై మొదట దాడి చేశాడు రియాజ్. అయితే పోలీసులు పట్టుకోవడంతో రియాజ్ ను తన బండిపై ఎక్కించుకుని పిఎస్ కు తీసుకెళ్లడం ప్రారంభించాడు. ఈ సమయంలోనే తన వద్ద ఉన్న కత్తితో ప్రమోద్ ను పొడిచాడు రియాజ్. దీంతో అతడు మృతి చెందాడు. కానిస్టేబుల్ ప్రమోద్ గారిపై దాడి చేసిన రియాజ్ కోసం ఆదివారం పోలీసు వారు సారంగపూర్ ఏరియాలో వెతుకుతున్న సమయంలో అక్కడే మా అన్న ఆఫీస్ వెల్డింగ్ షాప్లో పనిచేస్తూ ఉండగా షాప్ ముందు నుండి దొరకగా పారిపోతుండగా మా అన్న అతన్ని పట్టుకొని పోలీసు వారికి అప్పగించే సమయంలో మా అన్న పైన కత్తితో 2 చేతులపై కోసినాడు. మా అన్నకు నిజామాబాద్ హాస్పిటల్లో చూపించగా డాక్టర్స్ హైదరాబాద్కు పంపించినారు. పోలీసు వారు మా అన్నతో హైదరాబాద్ హాస్పిటల్లో దగ్గర నుండి ట్రీట్మెంట్ చేపిస్తున్నారు. మా అన్న కూలి పని చేసుకుని జీవిస్తాడు. 2 చేతులపై తీవ్రమైన గాయమైంది. మా అన్న పరిస్థితి సీరియస్గా ఉంది. పోలీసు వారు దగ్గర ఉండి హైదరాబాద్ హాస్పిటల్లో నిజామాబాద్ సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను కిరాతకంగా చంపాడు రియాజ్. పోలీసుల కాల్పుల్లో ప్రజెంట్ మృతి చెందాడు. ఈ నేపథ్యంలో అసలు ఈ మొత్తం ఘటనలో ఏం జరిగింది అన్నది ఓసారి గమనిస్తే ఈ నెల 17న తనను పట్టుకునేందుకు వచ్చిన కానిస్టేబుల్ పై మొదట రియాజ్ దాడి చేశాడు. అయితే పోలీసులు పట్టుకోవడంతో రియాజ్ ను తన బండిపై ఎక్కించుకుని పిఎస్ కు తీసుకెళ్తున్న క్రమంలో ప్రమోద్ ను హత్య చేయడం జరిగింది. పోలీసుల కాల్పుల్లో రియాజ్ మృతి చెందడం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మాజీ పోలీసు అధికారి రెడ్డన్న గారు సిద్ధంగా లైవ్ లో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. నమస్తే రెడ్డన్న గారు. నమస్కారం అండి. ఒక పోలీస్ అధికారిని అతను చంపడం జరిగింది. అయితే కానిస్టేబుల్ ను చంపిన వ్యక్తిని ప్రెసెంట్ పోలీసులు ఎన్కౌంటర్ లో కాల్చివేయడం జరిగింది. ఎలా చూడాలంటారు? ఎన్కౌంటర్ ఏం కాదండి, మరి ఇప్పుడు ఆల్రెడీ ఒక కానిస్టేబుల్ ని చంపాడు. ఇంకొకరిని ఇంకా హాస్పిటల్లో ఉండే వాళ్ళని ఈ కానిస్టేబుల్ ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రివాల్వర్ లాక్కొని కాల్పులు జరుపుతుంటే మరి పోలీసులు కూర్చుంటారండి? వాళ్ళ ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిగారు, ఎన్కౌంటర్ కాదు. వాళ్ళ ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో నిందితుడు మరణించాడు. ఇప్పుడు 40 కేసుల్లో నిందితుడుగా ఉన్నటువంటి వ్యక్తిని మామూలుగా నమ్మి అరే పాపం ఎవరైనా ఎందుకు ఇబ్బంది పెట్టాలనే చేతులు కూడా కట్లు కట్టకుండా మామూలు వ్యక్తిగా గౌరవించి పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లే సమయంలో ఈ వాడి దయాదాక్షిణ్యాలు వదిలేసి ఆ కానిస్టేబుల్కి చనిపోయిన కానిస్టేబుల్కి ఈ నిందితుడికి ఏమైనా ఉందా అండి? పర్సనల్ కక్ష ఉందా? ఆయన చట్ట ప్రకారం తన విధి నిర్వర్తిస్తున్నాడు. అటువంటి వ్యక్తిని పొడిచి చంపినాడు. అతను మళ్ళీ మామూలుగా ఉంటాడండి అటువంటి వ్యక్తి? అందుకే మళ్ళీ పట్టుకొని ఆయన దయతో హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించే సందర్భంలో ఆ కానిస్టేబుల్ దగ్గర ఎవరో దగ్గర ఉన్న రివాల్వర్ని లాక్కొని చంపబోయినాడు. ఇంకా పోలీసులకు వేరే మార్గమే లేదు. కాబట్టి వాళ్ళు రక్షించుకునే క్రమంలో అతన్ని కాల్చి చంపారు. ఇది ఎన్కౌంటర్ కాదండి, అతన్ని కాల్చి చంపారు. చెప్పండి. ప్రమోద్ కుటుంబాన్ని గనక గమనించినట్లయితే అతనికి కుమారులు ఉన్నారు, భార్య ప్రణీత కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే వాళ్ళకి జస్టిస్ జరిగింది అనుకోవచ్చా రియాజ్ మరణంతో? కాదండి, జస్టిస్ జరగలేదు. ఎట్లా ఒక నేరస్తుడిని తమ విధి నిర్వహణలో చేస్తూ ఉంటే కాల్చి చంపినాడు, వాడు పొడిచి చంపినాడు, వాడు ఇంకొకరి పైన తిరగబడి చంపినంత మాత్రాన జస్టిస్ జరిగినట్ట కాదండి. ఆ కానిస్టేబుల్ కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలి తగు విధంగా. ఎందుకంటే
ఆ కానిస్టేబుల్ జీవనాధారం వేరే బిజినెస్లు ఏమి లేవు కదా. ఇప్పుడు వేరే వాళ్ళైతే బిజినెస్ చేస్తారు, ఇంకో బిజినెస్ చేస్తారు, ఇంకోటి చేస్తారు. కానిస్టేబుల్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండేటువంటి ఏ వ్యక్తి కూడా వేరే బిజినెస్లు ఏమి చేయలేడు. 24/7 ఆన్లోనే ఉంటాడు కాబట్టి, ఆ విధి నిర్వహణలోనే ఉంటాడు కాబట్టి వేరే ఇన్కమ్ ఏమి ఉండదు. కాబట్టి వాళ్ళ కుటుంబానికి తగు న్యాయం చేయాలి. డెఫినెట్ గా ప్రభుత్వం ముందుకు వచ్చాను ఒకటి. రెండవది, ఇటువంటి నేర చరిత్ర ఉన్న వ్యక్తుల్ని ఎవరైనా పోలీసులు జాలితో దయతో ఏదో చేతులు కట్టేయకుండా సర్చ్ చేయకుండా తీసుకుపోవడం నిజంగా దారుణం అవుతుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకొని ఇటువంటి నేరస్తుల్ని కొంచెం అరెస్ట్ చేసేటప్పుడు తగిన పద్ధతులు అన్నింటినీ అవలంబించి అరెస్ట్ చేయాలి. రెడ్డన్న గారు, ఒక్క రియాజ్ మాత్రమే కాదు, ఇటీవల కాలంలో చాలా మంది కూడా ఈ విధంగా తెగించి ఎన్నిసార్లు జైలుకి వెళ్ళొచ్చినా కూడా వాళ్ళ బుద్ధి మాత్రం మార్చుకోవట్లేదు. ఇప్పుడు రియాజ్ అయితే పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపడంతో చనిపోవడం జరిగింది. ఇది నేర్పుతున్న పాఠం ఏమనుకోవచ్చు అంటారు? ఒకటండి. ఇంకోటి, మన దీనికి కారణం అనేక కారణాలు ఉన్నాయండి. ఈ రియాజ్ ఈ విధంగా చేయడానికి కారణం ఏమిటంటే, వాడు ఈ 40 కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. ఏ కేసులో జైలు శిక్ష పడలేదు, అన్నిటికీ అటెండ్ అవుతున్నాడు, కొన్ని కొట్టేసినారు. దీనికి కారణం ఏమి? ఇప్పుడు ఇవాళ దొంగతనం చేసిన కేసులో విట్నెస్ ఉంటాడు, 10 ఏళ్ల తర్వాత ఆయనకి ఏం గుర్తుంటుంది? అందుకే కోర్టుల సంఖ్య పెంచాలి. కోర్టుల సంఖ్య ఇప్పుడు ఎందుకు వాళ్ళు ఏం చేస్తారు జడ్జిలు? 10 గంటల నుంచి 2 గంటల వరకు కాల్ వర్క్ ఎప్పుడు విచారిస్తారు? వాళ్లకు విపరీతమైన పని భారం ఉంది జ్యుడిషియరీలో. సో కోర్టుల సంఖ్య పెంచాలి. అదేవిధంగా ఇటువంటి క్రిమినల్స్ కి తొందరగా జైలు శిక్ష పడితే డెఫినెట్ గా కొంచెం మార్పు ఉంటుంది. ఇవాళ జైలుకి పోతాడు, రేపు అడ్వకేట్కి ఎవరో ఇంకో దొంగతనం చేస్తాడు, ఇంకో రేపు చేస్తాడు, ఇంకోటి చేస్తాడు, అడ్వకేట్ డబ్బులు ఇస్తాడు, ఆయన బెయిల్లో వదిలిపెట్టిస్తాడు. ఆయన ధర్మం అనుకో, ఆయన తన దగ్గరకు వచ్చిన క్లయింట్ని. కానీ న్యాయం జరగాలంటే ఏమిటి? సత్వరమే వీళ్ళకి జైలు శిక్ష పడాలి. అది జరగటంలా. దానికి కారణాలు ఏమిటి? పోలీసుల సంఖ్య తక్కువగా ఉండడం, జ్యుడిషియరీలో అతి తక్కువ మంది జడ్జిలు ఉండటం, కోర్టులు ఉండటం. దాని కారణాల వల్ల ఏమవుతుంది? వీడు 40 కేసుల్లో జైలుకు పోయిచ్చినా, 50 కేసుల్లో జైలుకు పోయిచ్చినా మహారాజులాగా తిరుగుతాడు. ఎగ్జాక్ట్లీ రెడ్డన్న గారు, మీరే చెప్తూ ఉన్నారు 40 కేసుల్లో అతను జైలుకి వెళ్తున్నాడు, వస్తూ ఉన్నాడు అని. దర్జాగా ప్రజల్లో అతను ఏ పాపం చేయని వాడిలాగా ప్రజల్లోనే తిరుగుతూ ఉన్నాడు. ఎందుకు అంటే ఎన్కౌంటర్ ఈ రోజు జరిగింది, దీనికి ముందు వరకు కూడా పోలీసుల వైఫల్యమే అనుకోవాలా అతను అంత దర్జాగా ప్రజల్లో తిరుగుతున్నాడంటే? ఇప్పుడు అదే పోలీసుల సంఖ్య ఇంతకు 3 ఇంతలు పెంచాలి. ఒకటి, వాడు ఇప్పుడు పోలీసులు ఏం చేస్తారు? వాళ్ళు కాల్చి చంపాలంటే మొదటి నేరం అప్పుడే కాల్చి చంపచ్చు కదా, చంపలేదు కదా. వాళ్ళ విధి నిర్వహణలో చట్టబద్ధంగా చట్టానికి అతీతులు కాకుండా తమ కార్యక్రమం వల్ల వాడిని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారు. జైల్లో 4 రోజులు అవ్వగానే బెయిల్ ఇస్తారు. బెయిల్లోకి వచ్చి మళ్ళీ జోబులో చేతులు పెట్టుకొని ఇంకో దొంగతనమో, ఇంకో దోపిడీనో, ఇంకో మానభంగమో, ఇంకో మర్డరో చేస్తారు. మళ్ళీ జైలుకి పంపిస్తారు పోలీసులు. అదే విధంగా ఏమంటే, మా చట్టాన్ని అతిక్రమించకూడదు అనేటువంటి ఒకే ఒక న్యాయం చేయాలి, న్యాయస్థానాల్లో మనం పెట్టాలి అని ప్రవేశపెడతారు. న్యాయస్థానాల్లో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి అన్ని పనిభారం విపరీతంగా ఉంటే 6 నెలలకు ఒకసారి కేసు విచారిస్తే వాళ్ళైనా ఏం చేయగలుగుతారు? అందువల్ల ఇన్ని లోపాల వల్ల ఇటువంటి వాళ్ళు దర్జాగా తిరుగుతున్నారు. అందువల్ల ఏమైపోతుంది? అదే కాకుండా ఇంకోటి ఏమిటంటే, విట్నెసెస్ ఇప్పుడు 5 ఏళ్ల క్రితం మీరు కానీ నేను కానీ ఒక కేసులో విట్నెస్ గా ఉన్నాము. 10 సార్లు కోర్టుకు పోతే 11వ సారి నేను పోయినా నేను చెప్పను. ఎందుకంటే ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది? అందువల్ల ఇవన్నీ పనిభారం ఎక్కువైంది పోలీసులకి, జ్యుడిషియల్లో పనిభారం పెరిగింది. అందువల్ల ఆ విపరీతమైన జాప్యం ఏర్పడతా ఉంది వీళ్ళకి జైలు శిక్షలు పడటంలా. రెడ్డన్న గారు, మీరు చెప్తూ ఉన్నారు అతను 40 కేసులో ఉన్నాడు అని చెప్పి. అంతటి కరుడు గట్టిన నేరస్తుని పట్టుకోవడానికి కేవలం ప్రమోద్, అతనితో పాటు ఇంకొక వ్యక్తి మాత్రమే వెళ్ళడం జరిగింది. అంటే పోలీసులు ఇందులో జాప్యం చేశారనుకోవాలా? జాప్యం కాదండి, అలసే కాదు. అబ్బా మేమేమి ఇప్పుడు పోలీసులకి ఆ నేరస్తుడికి ఏమన్నా కక్ష ఉంటుందా? తన విద్యుత్ ధర్మాన్ని, ఎరే బాబు నువ్వు బెయిల్ నీకు నీ పైన కేసులు ఉన్నాయి, NBW పెండింగ్ ఉన్నాయి కాబట్టి నిన్ను అరెస్ట్ చేయాల్సిన ఒత్తిడి ఉంటుంది జ్యుడిషియరీ నుంచో పై ఆఫీసర్ల నుంచో, ఇతన్ని ప్రొడ్యూస్ చేయండి అని. కాబట్టి అతన్ని అరెస్ట్ చేసే క్రమంలో ఆయన విధి ధర్మంలో అతను చూడు, కానిస్టేబుల్ ఇంకో తప్పేమిటి జరిగిందంటే వాడిని అప్పుడే ఇంకో 2 కానిస్టేబుల్ని తీసుకెళ్ళి
వాడిని చేతులు విరిసి వెనక్కి కట్టి వాడిని సెర్చ్ చేసి తీసుకుపోయి కోర్టులో పెట్టింటే ఏం జరిగేది కాదు. ఒక రకంగా అలసత్వమే. ఏం నాకు వాడికి ఏమి ఖర్చు ఉంది, నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను అనేటువంటి భావనలో కానిస్టేబుల్ ఉండిపోయినారు. అది తప్పు. ఎందుకంటే నేరస్తుడు వాడికి నేరగుణమే ఉంటుంది. మనలాగా చట్టానికి లోబడి ఉండాలా, చట్టం చెప్పినట్టే వినాలా అనేటువంటి వాడు కాదు. వాడు చట్టానికి అతీతంగా 40 కేసుల్లో ముద్దాయి కాబట్టి 41 సారి కూడా అదే చేస్తారు. అది అలసత్వం వల్ల ఇది జరిగింది. ఇంకో విషయం ఏమిటంటే ఇటువంటి వాళ్ళని ఇప్పుడు మామూలుగా పోలీసు వాళ్ళు ఎక్కడైనా బేడీలేసి వెనక్కి పెట్టుకుంటే అబ్బో పోలీసులకు దయ లేదు, జాలి లేదు అంటారు. ఏమన్నా అనుకుని పోలీసులకు కూడా రక్షణ కావాలి కదా. ఇటువంటి వాళ్ళని డెఫినెట్ గా బేడీలు వేసుకెళ్తున్నారు చూడబ్బా పోలీసు వాళ్ళు, దయ లేదంటారు. అదే బేడీలు వేసుకుపోతే ఏమైంది, ఆ మనిషిని చంపేశారు. సో అందువల్ల అయ్యా పోలీసులకు జాలి దయ ఉండాల్సిందే కానీ చట్ట ప్రకారం చేయాలా, ఇంకొంచెం కఠినంగానే ఉండాలా. వీడిని బేడీలు వేసేసి బాగా సెర్చ్ చేసి తీసుకుపోయి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు, ఈ ఘటన జరిగేదే కాదు. సో పోలీసులు దయ జాలి ఎక్కడుండాలి, నిందితులు కాదు కంప్లైనెంట్స్ వైపు ఉండాలి. ఇటువంటి వాళ్ళని కఠినంగానే చూడాలి. అందువల్ల చెప్పండి. సో ఇవన్నీ పోలీసులకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ చెప్పరంటారా? మీరు ఒక మాజీ పోలీస్ అధికారిగా కూడా ఉన్నారు, ఇవన్నీ చెప్పరంటారా? చెప్తారండి, చెప్తారు. కానీ ఇప్పుడు ముద్దాయిని పట్టురాపోవా అంటారు. ఇంకొక NBW కోర్టు కానిస్టేబుల్ ఉంటాడు, NBW ఎందుకు ఎగ్జిక్యూట్ చేయలేదంటే అరే నేను ముందు 2 సార్లు అరెస్ట్ చేసినాను కదా, వాడు ఏం చేయలేదు కదా అనే భ్రమలో ఉంటారు. అరే వాడు 20 సార్లు జైలుకి పోయిచ్చున్నాడు, 21సారి వాడు ఏమైనా చేయించగలనేటువంటి భావన ఉండదు. సో ఆ పోలీసులు అలసత్వమే. ఇంకో 3 కానిస్టేబుల్ తీసుకుపోయి వాడిని బెడరెక్కలు విరిచి కట్టి లేదు బెడీలు వేసుకొని వచ్చి వాడిని కోర్టులో ప్రవేశపెట్టి ఉంటే ఇది జరిగేది కాదు. ఒకటండి పోలీసులు పంపించేటప్పుడు కూడా ఇటువంటి నేరస్తుల్ని అరెస్ట్ చేసేటప్పుడు ఇంకొక ఇద్దరిని, ఒక SIని, 2 కానిస్టేబుల్ని, ఇంకో 3 పంపించి వాళ్ళ చేతిలో ఒక వెపన్ కూడా ఇచ్చి పంపించాలా. అది జరగలేదు. మామూలు నేరస్తుడే కదా, 40 కేసులు అయితే ఏముంది, ఇన్నిసార్లు అరెస్ట్ చేస్తాం కదా అనేటువంటి అలసత్వము. అది అందువల్ల ఇటువంటిది జరిగింది. డెఫినెట్ గా ఇటువంటి నేరస్తుల్ని అరెస్ట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలా, వెపన్ తీసుకెళ్లాలా. వాడు ఏదైనా ఇటువంటి తిరుగుబాటు చర్యలు తీసుకుంటే తమను తాము కాపాడుకునేటువంటి క్రమంలో తప్పదు, వాటి పైన కాల్పులు జరపడం తప్పదు. ఎందుకంటే వాళ్ళు రక్షించుకునేటువంటి క్రమంలో మనం మా పోలీసులే కాదు ప్రజలైనా కూడా తమ జీవితాన్ని తమని తాము కాపాడుకునే క్రమంలో ఎవరినైనా చంపచ్చు. రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అండి. మిమ్మల్ని మీరు కాపాడుకునే క్రమంలో ఎదుటి వారిని చంపితే కూడా అది నేరం కాదు. కాబట్టి పోలీసులు ఇటువంటి వారిని ఇప్పుడు ఆ కానిస్టేబుల్ చేతికి కూడా ఒక వెపన్ ఇచ్చి జరిగి ఉంటే వాడి చేతిలో వెపన్ ఉంటే డెఫినెట్ గా వెనకాల ఇంకో కానిస్టేబుల్ ఉంటే వాడు ఏమైనా కత్తి బయటకు తీస్తే అప్పుడే కాల్ చేసేవారు. ఎందుకంటే ఇప్పుడు పోలీసులు మా ప్రాణానికి ముప్పు వాటిల్లకుండా పోయేది కదా, అది జరగలేదు ఇక్కడ. కాబట్టి పోలీసులు కూడా కొంచెం అలసత్వం జరిగిందనే నా భావన. ఎందుకంటే ఇటువంటి నేరస్తుల్ని వాడు కత్తో గిత్తో పైకి ఎక్కితే కాల్చి చంపేస్తే పోయింది. ఎందుకంటే మనం చచ్చే బదులు వేరే వాళ్ళని చంపాల్సిందే కదా. మనం ఏదో నేరం చేసి ఇంకో విధంగా చేయటం లేదు. మన విద్యుక్త ఏదేమైనప్పటికీ 40 కేసుల్లో నిందితుడిగా ఉన్న రియాజ్ అయితే మాత్రం చనిపోవడం జరిగింది. ఈ ఎన్కౌంటర్ తోటి ఇటువంటి నేరస్తులకు భయం పుట్టుకొస్తుంది అనుకోవచ్చు అంటారా? ఏం లేదండి, ఎన్కౌంటర్ లో ఇటువంటి సంఘటనలు ఇంకా కొన్ని జరిగితే అదే కాదు, అతి ముఖ్యంగా కోర్టులలో జైలు శిక్ష పడాలండి. ఇటువంటి వారికి పోలీసులు వాళ్ళ ఆత్మరక్షణలో కాల్పులు జరిపారే కానీ ఇటువంటి వారిని నిజంగా చట్టాలు ఒప్పుకోవు. చట్టాలు ఒప్పుకుంటే పబ్లిక్గా ఉరి తీయాల, ఇతర కంట్రీస్లో లాగా. అది మనకు గల్ఫ్ కంట్రీస్లో అయితే పబ్లిక్గా ఉరి తీస్తారు, అప్పుడు భయం ఉంటుంది. అక్కడ నేరాలు జరగవే అంటే ఇటువంటి నేరస్తులకి ఆ విధంగా జరగాలి. కానీ మన భారత రాజ్యాంగంలో అది లేదు కాబట్టి మనం ఏం చేయలేము. అది కాకపోయినా ఇటువంటి నేరస్తులకి కఠినంగా శిక్షించాలి. అది కాకుండా జైలు శిక్షలు పడాలండి. ఊరి శిక్షలు కానీ జైలు శిక్షలు కానీ కేసు నమోదు చేసిన 1 సంవత్సరమో 2 ఏళ్లలో జరిగితే ఈ 40 కేసులు జరిగేవి కాదు కదా. అది జరగటంలా అది జరిగేటట్టు చూడాలా. కోర్టుల సంఖ్య పెంచాలి, పోలీసుల సంఖ్య పెంచాలి. అప్పుడే ఇటువంటి నేరస్తులకి శిక్షలు పడతాయి, అదుపులో ఉంటారు.
రెడ్డన్న గారు, పోలీసులు ఎప్పుడైనా ఇప్పుడు ఆత్మరక్షణ కోసం అటు రియాజ్ మీద కాల్పులు జరిపారు. ఎప్పుడైనా ఇటువంటి కాల్పులు కానీ ఎన్కౌంటర్స్ కానీ చేసినప్పుడు మానవ హక్కులని అదని ఇదని పోలీసుల మీదే కోర్టుల చుట్టూ వాళ్ళని తిప్పడం ఇటువంటివి జరుగుతున్నాయి. దాంతో కూడా పోలీసులు కొంచెం వెనుకబడుతున్న పరిస్థితి. ఆ పోలీసింగ్ మీద ఇది ఇంపాక్ట్ ఏ విధంగా ఉండిందంటారు? ఉంటుందండి, తప్పదు. 1983లో ఎన్టీ రామారావు బర్తరఫ్ అయినప్పుడు మేము ఫైరింగ్ ఓపెన్ చేసినప్పుడు కూడా 3 మెంబర్స్ ఏదో డైడ్ అయినారు. అప్పుడు మా పోలీసులకు కూడా 21 మందికి గాయాలయ్యాయి. దాంట్లో కూడా ఎంక్వైరీ ఫేస్ చేసాం. మరి చార్మినార్ బాంబ్ బ్లాస్ట్ అప్పుడు కూడా చాలా మంది పైన రాళ్లు రువి పోలీసులు గాయాలయ్యాయి. పబ్లిక్ అంతా ఇబ్బంది పడింది. చాలా మంది పోలీస్ కానిస్టేబుల్ కూడా ఇబ్బంది పడ్డారు. సందర్భం జరిగింది. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మా ఆత్మరక్షణ నిమిత్తం మేము కాల్పులు జరగడం జరిగింది. దాంట్లో కూడా 3 సంవత్సరాలు తప్పకుండా 3 సంవత్సరాలు జస్టిస్ భాస్కర్ రావు కమిషన్ ఏర్పాటు చేశారు. దాంట్లో ఫేస్ చేశాం. విధి నిర్వహణలో భాగంగా తప్పదు ఇవన్నీ. ఎందుకంటే చట్టాన్ని ఎవరైనా తమ చేతుల్లోకి తీసుకోలేరు, కానీ అది కొందరు గమనించలేరు. ఇప్పుడు కానిస్టేబుల్ జరిపోయినారు, అదే ఎవరైనా హక్కుల వాళ్ళు ఎవరైనా చనిపోతే ఈ విధంగా ఉంటారా? వాళ్ళు జెండలు పట్టుకోరా అండి? కానీ పోలీసులు పట్టుకోలేరు. ఎందుకంటే వాళ్ళు చట్టానికి లోబడి, చట్టానికి అతీతంగా కాకుండా చట్టానికి లోబడి విధి నిర్వహణలు చేయాలి. కాబట్టి వాళ్ళు ధర్నాలు చేయలేరు, రాస్తారోకోలు చేయలేరు. ఊరికే మెమరాండం ఇస్తే ఇవ్వచ్చు, అంతకు మించి ఏమీ చేయలేరు. కాబట్టి ఇవన్నీ ఈ విధంగా జరుగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రెడ్డన్న గారు. రైట్గా కానిస్టేబుల్ ను చంపిన రియాజ్ ను ఎన్కౌంటర్ లో కాల్చివేశారు పోలీసులు. ఆత్మరక్షణ కోసమే ఈ విధంగా చేసినట్లు కూడా డీజీపీ వెల్లడించడం జరిగింది. నిన్న రియాజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనికి కొంచెం గాయాలు కావడంతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించే దిశగా ఉన్నప్పుడు ఆ సమయంలో కూడా రియాజ్ పారిపోయేందుకు యత్నించి అక్కడ ఉన్న సెక్యూరిటీ దగ్గర నుంచి ఒక గన్ తీసుకొని కాల్చేందుకు ప్రయత్నించిన క్రమంలో ఆత్మరక్షణ నేపథ్యంలో పోలీసులు అయితే కాల్పులు జరిపినట్టు పోలీసు శాఖ వారు వెల్లడించడం జరిగింది. అయితే మొత్తం 40 కేసుల్లో నిందితుగా ఉన్న రియాజ్ ను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ కూడా ఆత్మరక్షణ కోసం అతన్ని కాల్చివేశారు. అయితే ఇటువంటి నిందితులు కరుడుగట్టిన నేరస్తులను పట్టుకునే సమయంలో పోలీస్ శాఖ వారు అలసత్వం వహించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అటు మాజీ పోలీసు అధికారి రెడ్డన్న గారు కూడా వెల్లడించడం జరిగింది.